మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇలాంటి దరిద్రంగా నికృష్ట ఆలోచన వచ్చి ఒక లడ్డూలో ఒక పంది కొవ్వుతో చేసిన ఆయిల్, ఆవు కొవ్వుతో చేసిన ఆయిల్, మరి ఫిష్ ఆయిల్, చేప ఆయిల్ కూడా కలిసి రిపోర్ట్ వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నామో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. నేను కూడా తిరుమల పోయినా కానీ 10 రూపాయలు చేసే వస్తువుని 5 రూపాయలు టెండర్ వేసి దాంట్లో 2 రూపాయలు లంచం ఇచ్చి ఇంక ఎక్కడ నాణ్యత ఉంటుంది చెప్పండి ఒకసారి మీరు. రివర్స్ టెండరింగ్ పేరుతోని ఈ రకంగా చేయడం అనేది ఎంత మాత్రం సమస్య. రెండవది, కర్ణాటక నుంచి వచ్చే నెయ్యి దాన్ని ఆపి వేరే కంపెనీకి ఇచ్చి దాన్ని మళ్ళా కూడా క్వాలిటీ టెస్టింగ్ చేయకుండా ఈ రకంగా ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ మేనర్లో ఈ రకంగా దేవుడి దగ్గర కూడా సొమ్ము తినేస్తున్నారంటే ఎక్కడ పోతున్నాము? కలికాలం అంతా అంటారు ఇష్టం, అదే యుగాంతరం అంటారు ఇష్టం. నిజంగానే ప్రభుత్వ తరపు నుంచి నేను చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ పనికి పాల్పడ్డారో వాళ్ళని ఎవరిని ఉపేక్షించే పని ఉండదు. తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వ తరఫున మేము చెప్తా ఉన్నాం. ప్రయాణం ఏది జుట్టు వరకు కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైతే హెయిర్ తలనీలాలు ఇచ్చి స్వామివారికి సమర్పించుకుంటామో దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. 100 కోట్లు ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్తో టైప్ పెట్టుకోవడం, దాన్ని అతి తక్కువ ధరలో అమ్ముకోవడం, ఈ విగ్గుల తయారీలో ఏదైతే చేస్తారో అవంతా హెయిర్ కూడా విక్రీ చేసే పద్ధతి కూడా ఈ 5 సంవత్సరాల్లో జరిగినట్టు మాకు తెలుస్తాం. అంతేకాకుండా శ్రీవాణిలో కూడా శ్రీవాణి అని పెట్టి 10,000 రూపాయల టికెట్ పెట్టి పేదవాడికి అందుబాటులో లేకుండా గొప్పవాడి స్వామి అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు, విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అట్నే టెంపుల్ సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కలిసి డెకాట్ బ్యాచ్ ఏ రకంగా చేశారో అని చూస్తా ఉన్నాం. తప్పకుండా ఎవరిని కూడా ఉపేక్షించే పని ఉండదు. అలానే ఆ రోజున్న మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఇష్టారాజ్యం కూర్చొని ఇది పెంచి పడే, ఇది 5,000 నుంచి 6,000 చేయి, 3,000 నుంచి 2,000 చేయి, రాయలసీమ 3వ రోజు 4వ రోజు వచ్చినా నేను ట్రాన్స్ఫర్ అని చేసినప్పుడు. సో ఒక ప్రక్షాళన స్టార్ట్ చేశాం. పాత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో ఇదే రకమైన నెయ్యి ఇక్కడ కూడా వాడుతున్నారని చెప్పి ఉంది ఇన్ఫర్మేషన్ నా దగ్గర. అదృష్టాలు ఆ రోజు మా భార్య కూడా తెప్పించుకొని, నేను ఏది నెయ్యి బాగాలేదని చెప్పి తెప్పించుకుంటే ఆ శాంపుల్ కూడా మన ఇంట్లో ఉంది. ఆ శాంపుల్ కూడా నేను చెప్పాను సార్కి ఇస్తాను అని చెప్పి, అది కూడా పంపిస్తాను, అది కూడా టెస్టింగ్ పంపిస్తాను. మరి వైసీపీ గవర్నమెంట్లో ఏ రకంగా వాళ్ళు వాడారు, ఎట్ట చేశారు, నాణ్యత లేకుండా అనేది తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాను. తప్పకుండా మీకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాల్సింది. దాని తర్వాత ఇది ఏదైతే ఉందో దీంట్లో కూడా మరి టిటిడి ఈఓ గారు మరి వారు స్వయంగా మీటింగ్ పెట్టుకొని ఈ బ్రాండ్ ఐవస మార్కు అన్నీ ఉన్నాయని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. అదే బ్రాండ్ నెయ్యి మనం కాళహస్తిలో వాడుతున్నాం. మీకు క్లారిటీ ఇచ్చేదానికి చెప్తున్నాను. ఇంకటి నుంచి ఏ సరుకులు వచ్చినా సరే క్వాలిటీ టెస్టింగ్ చేయాలా. అలానే ఎవరైతే ప్రసాదాలు చేస్తున్నారో, ఎవరైతే వంటలు చేస్తున్నారో దాంట్లో కూడా ఇప్పుడే బ్రాహ్మణుల్ని తీసుకొని
ఎవరైతే పూజారులు ఉన్నాడో మడుగట్టుకొని వాళ్ళని పెడతామని చెప్పి కూడా ఇప్పుడే నేను యువ గారు డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్ దీన్ని కూడా వచ్చే అతి కొద్ది రోజుల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం వైష్ణవి డైరీ ఏదైతే ఉందో ఆ వైష్ణవి డైరీ అనే దాన్ని వాడుతున్నారు. ఇక్కడ వైష్ణవి డైరీ అనేది ఆగ్మార్ సంబంధించి కానీ ISO 2001 సంబంధించి సర్టిఫికేట్ సంబంధించి కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఘీలో అని చెప్పేసి మనకి సర్టిఫికేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంది. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం 3-4 ఏజెన్సీలు తీసుకుంటుంది అనమాట. ఆ ఏజెన్సీ తీసుకున్నప్పుడు అందులో వైష్ణవి డైరీ కూడా ఒక ఏజెన్సీ. అందులో ఎక్కడ కూడా మాకు కల్తీ ఏమి గుర్తింపబడలేదు, బాగుంది అని చెప్పేసి వారు కూడా మరి ఓపెన్గా ప్రెస్ మీట్లో ధైర్యంగా చెప్పగలిగారు. మేము ఇక్కడ వాడుతుంది మంచి నెయ్యి అనేది అందులో ఎటువంటి మనకి అనుమానానికి కూడా ఆస్కారం లేదు. ఇప్పుడే మరి ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏమన్నారంటే ఇక నుండి మనం ఏ పేమెంట్ చేస్తున్నా సార్ ముఖ్యంగా ఒక 10 రకాల ఐటమ్స్ చెప్పారు వారు. పులిహార అనుకుంటాం, ఎత్తుబండితో చేసింది పెడితే అద్భుతంగా కమ్మగా ఉండేది, అది ఆ క్వాలిటీ మనం తీసుకోవాలండి ఈవో గారు చెప్పేసి అన్నారు. ఆల్రెడీ వారి దగ్గర నుండి 2-3 సార్లు పర్యవేక్షణ కూడా చేశారు ఆల్రెడీ ఈ పాటికి. డెఫినెట్గా సార్ ఆ రకంగా క్వాలిటీ రాకపోతే మనం యాక్చువల్గా ఎంత కష్టపడిన ఈ యొక్క దానికి కూడా అర్థం లేకుండా పోతుంది. డెఫినెట్గా ఆ రకంగా స్థాయి తీసుకురావడం అనేది చేద్దామని చెప్పేసి ఆ దిశగానే పయనిస్తామని చెప్పేసి మీ యొక్క సూచనలు కూడా ఎప్పటికప్పుడు పరిగణ తీసుకొని ఆ రకంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.